జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శ్రావణ సోమవారం అత్యంత విశేషమైంది, శివరాత్రి కన్నా విశేషమైంది. అటువంటి శ్రావణ సోమవారం రోజు భక్తుల గోత్రనామాలు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి ఆలయంలో చదివి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం జరిగింది. శ్రావణ సోమవారం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. శివారాధనకి అత్యంత విశేషమైన మాసం శ్రావణ మాసం అని చెప్పుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వాళ్ళు బాగా పాటిస్తారు ఈ యొక్క శ్రావణ మాసాన్ని. వాళ్ళకి శ్రావణ మాసంలో చివరి సోమవారం ఇది ఈరోజు. కాబట్టి ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు, భక్తులు ఉన్నారు. విశ్వనాథుడిని చెప్పాను కదా, ప్రయాగ నుండి గంగాజలం తీసుకొని ఇక్కడికి వచ్చి కాశీకి వచ్చి విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు మహానుభావులు, మహాశివ భక్తులు, సామాన్యులు కాదు. అటువంటి మహానుభావులు అభిషేకించేటటువంటి సమయంలో చక్కగా మీ గోత్రనామాలతో విశ్వనాథ లింగానికి అభిషేకం చేయడం జరిగింది. అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవార్ల కుంకుమార్చన, కాలభైరవుడికి మరియు మృత్యుంజయ స్వామికి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరానుగ్రహంతో చేయటం జరిగింది. అయితే ఈ కాశీతో ఒక 25 సంవత్సరాల నుంచి అనుబంధం పెంచుకోవటం వల్ల ఇటువంటి సమయంలో కూడా స్వామికి అభిషేకం చేయగలుగుతున్నాం. అంటే సత్సంగం పెంచుకోవాలి. అంటే ఇటువంటి మహానుభావులతో, విశ్వనాథుడిని అభిషేకించేటటువంటి పూజారులతో నేను బాగా అనుబంధం పెంచుకుంటూ ఉంటాను. తర్వాత అనేక మందిని ఈ కాశీలో ఎవరెవరు విశ్వనాథుడిని భక్తితో సేవిస్తున్నారు అని జాగ్రత్తగా గమనిస్తాను. నేను గమనించి అటువంటి వాళ్లను నేను భక్తితో ప్రార్థించి వాళ్ళ సహకారం తీసుకోవటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు అభిషేకం చేయగలిగాం. గత సోమవారం కూడా విపరీతమైన భక్తుల రద్దీ ఉంది. శివరాత్రి రోజు కూడా ఆ విశ్వనాథుడి అనుగ్రహంతో గర్భాలయంలోకి వెళ్లి భక్తుల గోత్రనామాలతో అభిషేకం చేయగలుగుతాను స్వామివారి అనుగ్రహంతో. కాలభైరవుడి అనుగ్రహం, విశ్వనాథుడి అనుగ్రహం, ఆ భావనలు నాకు అనుగ్రహించారు స్వామివారు. కాబట్టి సప్త ఋషులు మహానుభావులు ఉంటారు. మీకు ఎప్పుడెప్పుడు ఏ హారతులు అనేటటువంటి వీడియో పంపిస్తా తొందరలో. మొత్తం 7 ఉంటారు, స్వామివారిని సేవిస్తారు. వాళ్ళందరితో నేను అనుబంధం పెంచుకుంటాను. వారికి నమస్కరిస్తూ, వాళ్ళని సేవిస్తూ, చక్కగా వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతూ జాగ్రత్తగా చేయటం వల్ల పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా పూర్తవుతున్నాయి. ఇక మనందరి మనస్సు విశ్వనాథుడి మీద, కాశీ మీద లగ్నం అవటం కోసం కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. 4వ శ్లోకం, కాలభైరవ అష్టకంలో 4వ శ్లోకం అర్థం తెలుసుకున్నాము. ఈరోజు 5వ శ్లోకం అర్థం తెలుసుకుందాము. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గ నాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతువును పాలించువాడు కాలభైరవ స్వామివారు, అధర్మ మార్గాన్ని నశింపచేయువాడు కాలభైరవ స్వామివారు, పాశముల వలె బంధించు కర్మపాశములను విడిపించువాడు కాలభైరవ స్వామివారు, సుఖదాయకుడు, సుఖాన్ని అనుగ్రహించేవాడు కాలభైరవ స్వామివారు, సర్వవ్యాపకుడు, అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి స్వామివారు కాలభైరవ స్వామివారు, బంగారపు రంగు గల జుట్టు, కేశపాశముచే ప్రకాశించు శరీరముచే నిర్మలమైన వాడు, బంగారపు రంగు గల కేశపాశములు ఉన్నటువంటి స్వామివారు కాలభైరవ స్వామివారు. బంగారు వర్ణపు కేశాలతో ప్రకాశిస్తున్నాడు. బంగారపు రంగు గల కేశపాశముచే ప్రకాశించు శరీరము గలవాడు కాలభైరవ స్వామివారు, నిర్మలమైన వాడు కాలభైరవ స్వామివారు. అటువంటి కాలభైరవ స్వామిని మనం అందరం కూడా భజిస్తూ ఉన్నాము, సేవిస్తున్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ఇక శివుడు శివలింగ ప్రతిష్ఠ చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. విశ్వభుజాదేవి గురించి తెలుసుకున్నాము. విశ్వబాహుకాదేవి అని కూడా అంటారు అమ్మవారిని. శివుడి చెల్లెలైనటువంటి గవలమ్మ గురించి మనం తెలుసుకున్నాము. వివాహం కాని పురుషులు రత్నేశ్వరుణ్ణి సేవించడం వల్ల చక్కగా వివాహ ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సంతానం లేని వాళ్ళు ఆత్మవీరేశ్వర స్వామిని సేవించడం వల్ల
సంతానం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి సంభ్రమ విభ్రముల గురించి తెలుసుకుందాం. కాశీకి రావాలన్నా, కాశీలో ఉండాలన్నా, కాశీని స్మరించాలన్నా, మనం ఎక్కడ ఉన్నా కాశీని స్మరించాలన్నా కూడా ఆ తర్వాత కాశీ నుంచి పంపించేయాలి వీళ్ళని అని అనుకున్నా కూడా ఇవన్నీ కూడా సరే, కాలభైరవ స్వామి వారు ప్రధానం. ఆ తర్వాత సంభ్రమ విభ్రములు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా చూస్తూ ఉంటారట. ఇతన్ని కాశీకి రప్పించాలి, ఇతన్ని కాశీ నుంచి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది, ఇంకా కొన్ని రోజులు ఉండాలి అని విభ్రముడు అంటారట, సంభ్రముడు ఇలా అంటారట. ఇలా చర్చలు జరుగుతూ ఉంటాయట. కాబట్టి వాళ్ళిద్దరూ విశ్వనాథుడి ఆలయంలో వెనకాతల ఉన్నటువంటి ఒక ఆలయంలో ఉంటారు. లక్ష్మీనారాయణ స్వామి వారి మూర్తులు ఉన్నారు, వాళ్ళ పక్కన ఉంటారు సంభ్రమ విభ్రములు. తర్వాత దండపాణి ఆలయంలో కూడా సంభ్రమ విభ్రములు ఉంటారు. వాళ్లకు నమస్కరించడం చేత కాశీ వాసం ఇంకా పెరుగుతుంది. అంటే అసలు రాని వాళ్ళు కాశీకి వస్తారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు 9 రోజులు ఉందామనుకున్న వాళ్ళు ఇంకా ఆ భక్తిభావం పెరిగి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడే శాశ్వతంగా ఉండాలనే కోరిక ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని సేవించడం వల్ల ఇక్కడే ఉండిపోతారు. అటువంటి గొప్ప మహాశివభక్తులు, శివస్వరూపులు, సంభ్రమ విభ్రములు. వీళ్ళకి నమస్కరించుకోవడం చాలా ప్రధానం. వీళ్ళ నామాల్ని మీరు ఉచ్చరించారు కాబట్టి మీకు కూడా కాశీవాస ఫలితాన్ని మీరు కూడా పొందుతారు. ఇక సంధ్యేశ్వరుడు ఉన్నాడు, చాలా విశేషమైనటువంటి స్వామివారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ముగ్గురు కూడా ఉపనయన సంస్కారం చేసుకోవాలి. పురుషులు 16 సంవత్సరాల లోపు ఈ 3 వర్ణముల వారు కూడా ఉపనయన సంస్కారం చేసుకోవాలి. చేసుకొని త్రికాలములలో సంధ్యావందనం చేయాలి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. కర్మ ఆచరించాల్సిందే. పురుషుడికి కర్మ ఉంది, ఆడవాళ్లకు కర్మ లేదు. నేను సంధ్యావందనం చెయ్యకపోతే దోషం. మా ఆవిడకి ఆ సంధ్యావందనం చెయ్యాలి అనేటటువంటి కర్మ లేదు. కాబట్టి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంధ్యావందనం అనేది త్రికాలములలో చేయవలసిందే. ఒక్క పూట చెయ్యకపోయినా దోషం వచ్చేస్తుంది. సంధ్యావందనం చెయ్యని దోషం. ఆ దోషం చాలా భయంకరంగా ఉంటుంది. చెప్పా కదా, దోషములు ఏవి కూడా మనకు అంటకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. మామూలుగా గృహంలో ఉంటే తప్పకుండా ఆచరించాలి. ఏదన్నా ప్రయాణంలో ఉండి చేయలేకపోతే మానసికంగా సంధ్యావందనం చేయాలి. ఒకవేళ అలా కూడా చేయలేని పరిస్థితి ఏదన్నా వస్తే దోషం వచ్చేస్తుంది. కాబట్టి అందుకే చూడండి, మనకి రావణుడు కూడా సంధ్యావందనం చేసి వస్తాను, ఈ ఆత్మలింగాన్ని పట్టుకో అని చెప్పి వినాయకుడికి ఇచ్చి వెళతాడు సముద్ర తీరాన. ఆ యొక్క జలంతో సంధ్యావందనం వదులుతూ ఉంటే ఇక్కడ గణపతి ఆ శివుని ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించేస్తాడు గోకర్ణంలో. అలా సంధ్యావందనం చాలా ప్రధానమైంది. ఒకవేళ నీళ్లు దొరక్కపోతే మట్టితో అర్ఘ్యం వదలమని చెప్పారు సూర్య భగవానుడికి. అర్ఘ్యం వదలడం అసలు మానకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా అర్ఘ్యం వదలకపోతే చాలా దోషం. అర్ఘ్యం వదలని జీవితం వ్యర్థం. 3 పూటలా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలాలి. ఆ దోషం ఒకవేళ వస్తే ఆ దోషం ఎలా తొలగించుకోవాలి అంటే, ఇక్కడ కాశీలో సంధ్యేశ్వరుడు అనేటటువంటి స్వామివారు ఉన్నారు. పొరపాటున సంధ్యావందనం చేయని దోషం తొలగిపోతుంది ఆ స్వామిని దర్శించడం చేత. కాశీలో సంధ్యేశ్వరుడు ఉన్నాడు. నేను సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్లకు ఒకసారో కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి వచ్చేస్తాను, దర్శించుకొని వస్తాను, ఈ రోజు సంధ్యావందనం చేయను అని ఎగ్గొట్టకూడదు. ఖచ్చితంగా ఉపనయన సంస్కారం అనేది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేయటం ఒక శుభముహూర్తం చూసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయన సంస్కారం చేయాలి పిల్లవాడికి. త్రికాల సంధ్యావందనం పిల్లవాడితో చేయించాలి. ఒకవేళ మధ్యాహ్నం పూట స్కూల్కి వెళతారంటే మధ్యాహ్నం వదలవలసినటువంటి అర్ఘ్యప్రదానం ఏదైతే ఉందో అది ఉదయాన్నే వదిలి వెళ్ళాలి. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పిల్లవాడితో సంధ్యావందనం చేయించాలి. కాబట్టి ఈ విధంగా సంధ్యేశ్వరుడు ఉన్నాడు కాశీలో, మహాశక్తివంతమైనటువంటి స్వామివారి. ఇలా అనేక అద్భుతమైనటువంటి దేవతలు ఉన్నారు, స్వయంభువులు. వీళ్ళంతా కూడా మళ్ళీ ఎవరో ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కాదు.
ప్రతిష్ఠించిన శివలింగాలు కొన్ని కోట్లు ఉన్నాయి. నువ్వు గింజంత కూడా స్థలం లేకుండా మొత్తం శివుడు వ్యాపించి ఉన్నాడు. అన్ని శివలింగాలు ఉన్నాయి కాశీలో. నువ్వు గింజంత శివుడు లేని స్థలం లేదు. మొత్తం అంతా కూడా పరమేశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు కాశీలో. అటువంటి కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.